హాయ్ అండి, ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి నువ్వుల అన్నం. నువ్వుల అన్నానికి కావాల్సిన పదార్థాలు నువ్వులు, పల్లీలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర. వీటన్నింటినీ వేయించుకోవాలి. వేడి అన్నం ఇట్లా చల్లార పెట్టుకోవాలి. ఆల్రెడీ పల్లీలు వేయించుకొనే పెట్టుకున్నా. మళ్ళీ మీకు చూపిస్తే మీరు కూడా చేసుకుంటారని చూపిస్తున్నాం అన్నమాట. కొంచెమే ఆయిల్ వేసుకొని ముందుగా ఎండుమిరపకాయలు వేసుకోవాలి. వెల్లుల్లి కూడా వేసుకోవాలి. దూరగా వేయించుకోవాలి, మాడిపోనివ్వద్దు. ఇప్పుడు నువ్వులు కూడా వేసుకోవాలి. ఇవి వేయించుతుంటేనే మంచి స్మెల్ వస్తుంది. ధనియాలు, జీలకర్ర కూడా ఇల్లనే వేసుకున్నాం. కొంచెం కలర్ మాత్రమే సరిపోతుంది. ఇది చూసిన తర్వాత మీరు కూడా ఒకసారి చేసుకొని చూడండి. ఎట్లున్నదో మీకే తెలుస్తుంది. నువ్వులు అయితే వేగిపోయాయి. పల్లీలు కూడా ఆల్రెడీ వేయించుకున్నాం కాబట్టి ఇలా ఉరికినే వేస్తాను. స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. వీటన్నింటినీ ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి. ఇవి పట్టుకున్న తర్వాత ఇవి వేసుకొని పట్టుకోవాలి. నేను మిక్సీ పట్టుకొని వస్తాను. ఇదిగోండి, ఎండుమిరపకాయలు, ఎల్లిపాయలు అయితే మిక్సీ పట్టుకున్నా, కొంచెం బరకగా పట్టుకున్నా. ఇవి వేసుకున్నాక మెత్తగా పట్టుకోవాలి. నేను ఆల్రెడీ ముక్కుడైతే పెట్టేసిన. ఇవి పట్టుకునేంతసేపు పట్ల మనకు ముక్కుడు వేడవుతుంది కదా, అందుకే పెట్టేసిన. పట్టుకుంటా
ముగ్గురు పెట్టుకున్నాం కదా, ఇప్పుడు నూనె అయితే పోసుకోవాలి. మనకు అన్నానికి ఎంత పడుతుందో అంత. ఇది వేడి అన్నమే చేసుకోవాలి. మనకు మిగిలిన అన్నం ఉంటుంది కదా, రాత్రి మిగిలిన అన్నం ఉంటుంది కదా, అది చేసుకుంటే అంత మంచిగా ఏమి ఉండదు. వేడి వేడి అన్నం చేసుకుంటేనే చాలా బాగుంటుంది. మనకు అన్నం అయితే చల్లారిపోయింది. దీంట్లో కొంచెం మినపప్పు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. మినపప్పు కూడా వేసుకోకుండా ఏం లేదు, కానీ కొంచెం పంటి కింద తాకితే మంచిగా అనిపిస్తుంది. మంచిగా వేగాలి, కలర్ అయితే రావాలి. ఇట్లా కలర్ వచ్చేసినాయి. ఇప్పుడు మనం ఈ పొడిని దీంట్లో వేసుకోవాలి. ముక్కుల్లో ఈ పొడి పట్టుకున్నాం కదా మనం, ఆ పొడి వేసుకోవాలి. ఇంకా ఏం అవసరం లేదు ఇంకా దీంట్లో వేయడానికి. మనం స్టవ్ చిన్నగా పెట్టుకొని చేసుకోవాలి. పెద్దగా పెడితే మాడిపోతుంది, టేస్ట్ మారిపోతుంది. అప్పుడప్పుడు ఇట్లా కూడా చేసి పెట్టండి పిల్లలకి. ఒకే టేస్ట్ చేస్తే వాళ్ళకి ఈ టేస్ట్లు ఏం అర్థం కావు. ఎగ్ ఫ్రైడ్ రైస్లు, నిమ్మకాయ అన్నాలు, పులిహోరలు అంటే ఇది మంచిది. నువ్వులు ఉన్నాయి కదా మనకు, నువ్వుల అన్నం మంచిది. వెల్లుల్లి మంచిది, నువ్వులు మంచి, పల్లీలు మంచి. దీంట్లో తీసి పడేయడానికి ఏమి లేవు. ఇట్లా బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు, లంచ్ బాక్స్లో కూడా పెట్టచ్చు పిల్లలకి. పొద్దున్నే మనకు కూడా కొంచెం పని తగ్గుతుంది. రాత్రే మనం అవన్నీ పట్టుకొని పెట్టుకుంటే, అన్నీ వేయించుకొని మిక్సీ పట్టుకొని పెట్టుకుంటే పని కూడా పొద్దునే ఏముండదు, తగ్గుతుంది. ముగ్గురు పెట్టుకోవడం, ఆయిల్ వేసుకోవడం, ఇంత పొడి వేసుకోవడం, అన్నం వేసుకోవడం, అంతే. సూపర్గా ఉంటుందండి ఇదైతే.
చూడండి ఎంతసేపట్లో తయారైపోయిందో. మనకి చాలా తొందరగా అయిపోతుంది. మనకు తీసేయడానికి కూడా ఏముండదు దీంట్లో. చాలా బాగుంటుంది. ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకోవాలి. మనం రాత్రిపూట కూడా మనకి ఏ కర్రీస్ లేకుంటే ఇట్లా కూడా తొందరగా చేసుకొని తినొచ్చు. చేతగానప్పుడు ఇట్లా వండడానికి బద్ధకంగా ఉన్నప్పుడు ఇట్లా చేసుకొని తినొచ్చు. మన నువ్వుల అన్నం అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఉంటానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వంటకాలను మీకు చేసి చూపిస్తాను.